ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చింత చిగురు పప్పు ఎలా చేసుకుందామో చూద్దాం. అసలు చింత చిగురు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఫ్రెండ్స్? ఎంత బాగుంటుంది చింత చిగురు పప్పు కాంబినేషన్. ఈరోజు చింత చిగురు పప్పు చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. క్లిక్ బెల్ ఐకాన్ ఎందుకంటే మోర్ అప్డేట్ కోసం. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఫస్ట్ చింత చిగురు తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బెస్ట్ ఏమైనా కానీ వెళ్ళిపోతుంది. మీరు ఎంతమందికి చింత చిగురు అంటే ఇష్టమో లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. చింత చిగురు మనం నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ పప్పు, ఆనియన్, పచ్చిమిర్చి ఒక 10 తీసుకుంటే సరిపోతుంది. మీకు ఉప్పు ఎంత కావాలో అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు. దాన్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫస్ట్, కొంచెం నానుతుంది. దాని తర్వాత 1/3 రేషియోలో వాటర్ పోసుకుంటే, గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న ఆనియన్ కట్ చేసుకొని పచ్చిమిర్చి నిలువుగా ఒక ఘాట్ పెట్టుకుంటే చాలు. లైట్ కొంచెం పసుపు, ఉప్పు, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మనకి హాఫ్ అయితే సెట్ అవుతాయి, హాఫ్ తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఉడికిపోయాక. లైట్గా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, అది లాక్ అయిందా లేదా అని చూసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పేలే అవకాశాలు చాలా ఉంటాయి, ఇంకా జాగ్రత్తగా యూస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇప్పుడు పప్పులో మనం నీట్గా వాష్ చేసుకున్న చింత చిగురుని వేసుకొని లైట్గా కొన్ని వాటర్, ఆనియన్స్ వేసుకొని 1 మినిట్ పాటు ఉడకబెడితే చాలు. చింత చిగురు అనేది బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం పప్పులోకి తాలింపు వేసుకున్నాం. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోకి జీలకర్ర, ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అందులో వేసుకొని కరివేపాకు, పసుపు వేసుకుంటే తాలింపు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మన టేస్టీ చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్నం, పప్పు, అందులోకి అప్పడం ఇంకా సూపర్ ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అయిన చింత చిగురు పప్పు రెడీ. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.